హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో తెల్ల జుట్టు సమస్య అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వచ్చేస్తుంది. తెల్ల జుట్టు చాలా చిన్న వయసులో రావటం వలన కాస్త కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డ్రైస్ వాడేస్తూ ఉంటారు. అలా హెయిర్ డ్రైస్ వాడటం వలన జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అయితే కాస్త ఓపికగా చేసుకోవాలి. దీనికోసం ముందుగా మనం ఒక మూకుడి పొయ్యి మీద పెట్టి ఆవ నూనె పోయాలి. ఇంచుమించుగా ఒక 50 ml ఆవ నూనెను పోస్తున్నాం. ఆవ నూనె తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి చాలా బాగా సహాయపడుతుంది. తెల్ల జుట్టు రావటానికి కారణమైన మెలనిన్ ఉత్పత్తి తగ్గడం, ఆ మెలనిన్ ఉత్పత్తిని పెంచడానికి ఆవ నూనె చాలా బాగా సహాయపడుతుంది. మెలనిన్ ఉత్పత్తి పెరిగితే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. జుట్టుకి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇక ఆ తర్వాత 1 స్పూన్ కలోంజీ గింజలను పౌడర్గా చేసుకుని వేయాలి. ఆ తర్వాత 1 స్పూన్ మెంతుల పొడి తయారు చేసుకుని వేయాలి. ఈ రెండు ఆవ నూనెలో కలిసేలాగా బాగా కలపాలి. కలోంజీ జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది. జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇక ఆ తర్వాత 1 స్పూనున్నర హెన్నా పౌడర్ వేయాలి. హెన్నా పౌడర్ జుట్టును నల్లగా మార్చడమే కాకుండా ఒత్తుగా బలంగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు మూలాలపై పనిచేసి జుట్టు తంతువులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. హెన్న సహజమైనది. అలాగే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన జుట్టు యొక్క సహజ సమతుల్యతను తగ్గకుండా పునరుద్ధరిస్తుంది. అంతేకాకుండా మాయిశ్చరైజింగ్గా కూడా పనిచేస్తుంది. హెన్న పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది. అలాగే మనం గోరింటాకును తెచ్చుకుని ఆరబెట్టి పొడిగా చేసుకుని అలా కూడా వాడుకోవచ్చు. ఇక మెంతులు పురాతన కాలం నుండి వాడుతున్నారు. కలోంజీ గింజల్లో లినోలిక్ ఆమ్లం ఉండటం వలన వర్ణద్రవ్యం కణాల క్షీణత నిరోధిస్తుంది. దాంతో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరిగిస్తే ఈ రంగులోకి వస్తుంది. ఇలా వచ్చాక పొయ్యి ఆఫ్ చేసి ఒక అరగంట సేపు అలా వదిలేయాలి. మనం ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సహజసిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టుకుంటే సరిపోతుంది. మెంతులు కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి. జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూసారుగా, మిశ్రమం తయారైపోయింది. ఈ నూనెను మనం జుట్టుకు బాగా పట్టించి 1 గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత మనం రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. కాకపోతే కాస్త ఓపికగా చేయాల్సి ఉంటుంది. మనం తీసుకున్న మెంతుల పొడి, కలోంజీ గింజల పొడి, ఆవ నూనె, హెన్న పౌడర్, ఈ 4 సహజసిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, వారంలో 2 సార్లు ఈ విధంగా చేస్తే తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడవచ్చు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్